జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతుల హారతి. నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము, నీ మధుర వచనాలతో మైమరచిపోతాము. నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము. పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి, జ్ఞానహారతి జ్ఞానజ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతుల హారతి. సాయి ఆత్మను నీలో నింపుకుంటివి, తనివి తీర సాయిని దర్శింపజేస్తివి. కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి, దయగల తల్లి నీకు ప్రేమ హారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతుల హారతి. మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ, శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ. జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం. జ్ఞానహారతి జ్ఞానజ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతుల హారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతుల హారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతుల హారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతుల హారతి. ఏ నోట అయితే సాయి నామం పలుకుతుందో, ఏ మనస్సులో అయితే సాయి ప్రేమ ఉప్పొంగుతుందో అటువంటి జీవితము ధన్యంగా ఉంటుంది. జీవితంలో మనం అలవర్చుకోవాల్సినటువంటివి చాలా ఉంటాయి. వాటన్నింటికంటే కూడా భగవంతుని యొక్క నామము, భగవంతుని పైన ధ్యాస, ఈ రెండింటినీ అలవర్చుకుంటే మిగతా వాటన్నింటినీ కూడా అత్యంత సులభంగా మనం అలవర్చుకోవచ్చు. భగవంతుని నామము, భగవంతుని ధ్యాస మనకు కలిగితే ఆటోమేటిక్గా మిగతా సంస్కారాలన్నీ కూడా మనకు ఉత్తమమైనటువంటి సంస్కారాలు వచ్చేస్తూ ఉంటాయి. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఒక భక్తుణ్ణి బాబా ఎంపిక చేసుకున్నాడంటే, అంటే తన నామాన్ని పలికేటువంటి, తన ధ్యాసలో ఉండేటువంటి అవకాశాన్ని, అర్హతను ఇచ్చాడంటే ఖచ్చితంగా దాని వెనకాల ఏదో ఒక గొప్ప సంకల్పం ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, బాబా ఎవరిని కూడా వదలడు. బాబాకు తెలిసినంత వాడకం, తన భక్తుల్ని ఎలా వాడుకోవాలో బాబాకు తెలిసినంత ఇంకెవ్వరికీ తెలియదు. చాలామంది అంటుంటారు కదా, వీడి అవసరం కోసం, వీడి కోసం మనల్ని వాడేసుకుంటాడు అని చెప్పి. బాబా కూడా మనల్ని వాడడం మొదలు పెడతాడు. దేనికోసం వాడతాడో తెలుసా మనల్ని? మన వల్ల ఇంకొంతమందికి మేలు జరగడానికి వారు మనల్ని ఉపయోగించుకుంటారు. ఈరోజు మన శయనసాయి దగ్గర దీపాల అలంకరణ మనం చేసాం. ఇంతమంది ఉన్నారు, వీరిలో ఎవరిని వాడుకోవాలనుకున్నాడో వారిని వాడుకున్నాడు కదా. ఆయన వాడకం అలా ఉంటుంది. మనం అనుకుంటాం బాబాకి ఏదో మనం ఇచ్చేసామని చెప్పి. మనం ఇవ్వడం కాదు, ఆయన వాడుకోవడం మనల్ని. ఎప్పుడూ కూడా బాబాను మనము అడగాలి, బాబా నా శక్తినంతా కూడా నీ సత్కార్యం కోసం ఉపయోగించుకో.
అలా ఉపయోగించుకున్నప్పుడు మనకు ఆత్మతృప్తి. ఇప్పుడు సురేష్ గారు వాళ్ళ అమ్మాయికి ఒక 5,000 రూపాయలు పెట్టి బొమ్మ కొనిస్తే ఆ అమ్మాయికి ఇంకో 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ బొమ్మ పైన మోజు ఉండదు, దానివల్ల ఉపయోగము ఉండదు. కానీ ఈరోజు చేసినటువంటి ఈ సత్కార్యం వల్ల వారు ఒక్కరే సంతోషంగా ఉండడం కాదు, ఆ దీపాలను చూసినప్పుడు ప్రతి సాయి భక్తుడి యొక్క మది ఆనందంతో పులకరిస్తుంది. దీనివల్ల ఏమర్థమైంది? మనం చేసేటువంటి ఒక సత్కార్యం వల్ల అనేక మంది ఆనందానికి మనం కారణమవుతాం. బాబా చేసినటువంటిది కూడా ఇదే. బాబా ఎంపిక చేసుకొని తన సత్కార్యంలో తనతో పాటు ముందుకు సాగించడానికి చాలా క్రిటికల్ క్యారెక్టర్స్ని ఎంపిక చేసుకున్నాడు. అప్పుడు కూడా చాలా క్రిటికల్ క్యారెక్టర్స్, ఈరోజు కూడా చాలా క్రిటికల్ క్యారెక్టర్స్ని ఆయన ఎంపిక చేసుకుంటాడు. ఎందుకనంటే శ్రీ సాయి సచ్చరిత రాసినటువంటి హేమాడ్ పంతు, గుర్తుపెట్టుకోండి బాగా, శ్రీ సాయి సచ్చరిత రాసినటువంటి హేమాడ్ పంతు, అద్భుతమైనటువంటి సాయి కథాగానం చేసినటువంటి దాస్కన్ మహారాజు, స్తవనమంజరిని మనకు అందించినటువంటి దాస్కన్ మహారాజు, అదేవిధంగా బాబా పైన అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు చెప్పినటువంటి నానాసాహెబ్ చందోర్కర్. ఈ 3 చాలా టిపికల్ క్యారెక్టర్స్. హేమాడ్ పంతు బాబా దగ్గరికి రావడానికి అనేక సంశయాలతో వచ్చాడు. అప్పటికే తన స్నేహితుడి యొక్క కుమారుడు, వారి యొక్క గురువు వచ్చి ఇంట్లో ఉన్నా సరే స్నేహితుడు కుమారుడు చనిపోతాడు. చనిపోయినప్పుడు గురువుతో సంబంధం ఏమిటి? మన కర్మ సిద్ధాంతం ప్రకారం బ్రహ్మ రాసినటువంటి తలరాత ప్రకారం మన జీవితం జరుగుతుంది తప్ప గురువు ఏం చేస్తాడు, గురువు వల్ల ప్రయోజనం ఏమిటి అనేటువంటి మెంటాలిటీ కలిగినటువంటి హేమాడ్ పంతును షిరిడీ దాకా రప్పించి అద్భుతమైనటువంటి శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి రచన బాధ్యతను ఆయనకు అప్పగించాడు కదా. అతని ఆలోచన విధానాన్ని, ఆ జడత్వాన్ని, పిడివాదాన్ని పూర్తిగా ఒక్క లీలతో తీసేశాడు కదా. ఎలా గ్రహించగలిగాడు హేమాడ్ పంతు? హేమాడ్ పంతు కూడా రెసిడెంట్ మెజిస్ట్రేట్గా పనిచేస్తున్నటువంటి వాడు. కలరా కోసము ఇంగ్లీష్ ప్రభుత్వము అనేక మెడిసిన్స్ తెప్పించి వాడుతున్నా సరే ఎక్కడా కలరా తగ్గట్లేదు. కానీ కేవలం మసీదులో ఇసుర్రాయి పెట్టి గోధుమలు పోసి అందులో ఇసిరి ఆ పిండిని తీసుకెళ్ళి ఊరి చుట్టూ బంధనం వేయించి కలరా వ్యాధికి కట్టడి చేశాడు. ఇంత అద్భుతమైనటువంటి పరమాత్మ నా సాయిబాబా అంటే అని అప్పుడు అర్థమయ్యి శ్రీ సాయి సచ్చరితను రాయాలనేటువంటి సంకల్పము హేమాడ్ పంతు మనసులో ఉద్భవించింది. ఎందుకు హేమాడ్ పంతుకి ఇచ్చాడు? హేమాడ్ పంతుకు ఉన్నటువంటి కమిట్మెంట్. మనం అనుకుంటాం బాబా మనకేదో అనుగ్రహాన్ని ఇచ్చారు, పూజ చేస్తే అనుగ్రహాన్ని ఇచ్చారు. కాదు, బాబా గుర్తుపెట్టుకోండి, పూజ చేస్తే, అభిషేకం చేస్తే, అన్నదానం చేస్తే అనుగ్రహం ఇవ్వరు, నీలో ఉన్నటువంటి కమిట్మెంట్ని సూచిస్తాడు. హేమాడ్ పంతుకు ఆ సచ్చరిత అనేటువంటి బాధ్యతను అప్పగించడానికి దాని వెనుకాల ఉన్నటువంటి కారణం ఏమిటో తెలుసా? హేమాడ్ పంతుకు ఉన్నటువంటి నిబద్ధత. చిన్నప్పుడే తల్లి చనిపోతే పిన్నతల్లి దగ్గర పెరిగి ఎలిమెంటరీ స్కూల్ వరకు చదువుకొని మొదట ఒక చిన్న క్లరికల్ ఉద్యోగం సంపాదించి అక్కడ అధికారుల యొక్క మన్నన పొంది డిపార్ట్మెంటల్ పరీక్ష రాసి తర్వాత మమలద్దారై తర్వాత రెసిడెంట్ మేజిస్ట్రేట్ అయ్యాడు. తను కరువు ప్రాంతాల్లో బాధ్యత నిర్వహించినప్పుడు మీ అందరికీ తెలుసు కదా, కరువు ప్రాంతాల్లో ధాన్యం పంపిస్తే సగం అధికారులు అమ్ముకుంటారు, సగం పంచి పెడతారు. కానీ హేమాడ్ పంతుకు కరువు ప్రాంతాల్లో ధాన్యం పంపిణీ చేసేటువంటి బాధ్యతను అప్పగిస్తే 100% ఆకలి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆహార ధాన్యాన్ని అందించేలాగా చూశారు. ఇది ఎప్పుడు బాబా దగ్గర రాకముందు. ఇదంతా బాబా తన వద్దకు వచ్చిన తర్వాత మన ప్రొఫైల్ని చూస్తాడు. వీడిలో ఎంత నిబద్ధత ఉంది, ఎంత నిజాయితీ ఉంది, వీడిని మనం నమ్మొచ్చా లేదా. మనం అనుకుంటాం బాబా పూలు పండ్లు పెట్టగానే మనం నమ్మేస్తాడని. కాదు, నీలో ఉన్నటువంటి వీటన్నింటినీ అనాలిసిస్ చేసుకుంటాడు బాబా. బాబా సచ్చరితలో మనం చదువుకున్నట్టు షిరిడి కొత్తగా వచ్చినప్పుడు అందరూ తెలుసుకునేటువంటి పిచ్చి పకీరు కాదు బాబా. నీ యొక్క పూర్తి విషయాలను ఎనాలిసిస్ చేసుకున్న తర్వాత నీకు అనుగ్రహాన్ని ఇస్తాడు, ఊరికనే ఇవ్వడు. చాలామంది చెప్తూ ఉంటారు, గుళ్ళో సాయిబాబా గుడికి పూజ ఉందని పూజారి చెప్తారు, అమ్మ 9 గురువారాల్లో పూజ చేసే అనుగ్రహం వచ్చేస్తుంది, ఇంకోటి చేసే వరకు అభిషేకం చేయించే అనుగ్రహం. ఇవన్నీ తప్పు మాటలు. బాబా ఆల్రెడీ నువ్వు ఆయన దృష్టిలో పడగానే నీవు ఏమిటనేటువంటిది స్కాన్ చేస్తాడు, చేసి నీకు ఎప్పుడెప్పుడు ఏమి ఇవ్వాలనేటువంటి దాన్ని ఇస్తాడు, ఎక్కడ నీకు పాఠాన్ని నేర్పించాలనేటువంటి దాన్ని కూడా ఆయన నేర్పిస్తాడు. దాస్కన్ మహారాజ్ కూడా అంతే కదా. దాస్కన్ మహారాజ్ ఒక పోలీస్ కానిస్టేబుల్,
అసలు లావణీల రచనగా ద్వందార్థాలు వచ్చేటువంటి రచనలు చేసేటువంటి ఒక రచయిత అటువంటి ఆయనని తీసుకొచ్చి అద్భుతమైనటువంటి మహీపతిగా చేశారు కదా. చందోర్కర్ దగ్గరికి కోపర్గావ్కు షిరిడీలో ఉన్నటువంటి గ్రామాధికారిని పంపించి పిలిపిస్తే చందోర్కర్ అనుకుంటాడు, ఎందుకు నన్ను ఊరికే సాయిబాబా రమ్మని పిలుస్తున్నాడు, ఆయన మసీదుని ఏమైనా కూలగొట్టి బంగ్లా కట్టియారేమో, లేకపోతే నా వల్ల ఏమైనా ఆయనకు ఉపయోగం జరుగుతుందేమో. ఎందుకంటే అహ్మద్నగర్ జిల్లా కలెక్టర్ కార్యదర్శి చాలా పెద్ద స్థాయిలో ఉన్నాడు. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు కలెక్టర్గా ఉండేవాళ్ళు, ఆ కార్యదర్శి ఈ భారతీయ ఉండేవాడు. అసలు ఆ కలెక్టర్కి వీడు సెక్రటరీ చెప్పినటువంటిదే మొత్తం కూడా వేదం. ఎందుకంటే కలెక్టర్ కార్యదర్శే పూర్తి వ్యవహారాన్ని నడిపించేటువంటి వారు అక్కడ. మరి అంత పదవిలో ఉన్నాను కదా, నా నుంచి ఏమైనా బాబా కోరుతున్నాడేమో అనుకున్నాడు చందోర్కర్. అంత టిపికల్ మెంటాలిటీ. అంటే బాబా ఎంపిక చేసుకునేటువంటి భక్తుల్లో చాలా టిపికల్ మెంటాలిటీస్ ఉన్నటువంటి వాళ్ళకే గొప్ప అనుగ్రహాన్ని, గొప్ప అవకాశాలను ఆయన ఇస్తాడు. ఎందుకంటే ఈరోజు ఉదయము గుళ్ళో అలంకరణ అయిపోయిన తర్వాత ఒక కుటుంబం వచ్చింది. ఎప్పుడో తార్నాకలో ఆఫీస్లో ఉండగా వారు టెలికాం డిపార్ట్మెంట్లో ఏజీఎంగా పనిచేసేవారు. అక్కడ కూడా 2-3 సార్లు కలిసాం కానీ గుర్తులేదు. వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చారని అడిగాను. అడిగితే ఆదిలాబాద్ జిల్లా అని చెప్పారు. ఇక్కడ ఉన్నప్పుడు 2-3 సార్లు మిమ్మల్ని కలిసాము, ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయాము, మీది ఏ ఊరు అని అడిగాను. ఏ ఊరు అని అంటే మరొక విచిత్రమైనటువంటి పేరు చెప్పారు. ఆ పేరు సాయిలింగి అన్నారు. సాయిలింగి అంటే ఏందండి అడిగాను. ఆ ఊరి పేరు లింగి అండి, అక్కడ బాబాను ప్రతిష్ఠించి 20 ఏళ్ళు అయింది, అప్పటి నుంచి ఆ ఊరు పేరే మారిపోయింది, సాయిలింగి అంటారు అని అన్నారు. నాకు ఆశ్చర్యం వేసి నేను అడగడం ప్రారంభించాను. సరే అంటే దానికి కారణం ఏమిటి, అక్కడ గుడి ఎందుకు కట్టారని చెప్పి. ఆయన చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి లీల ఏంటంటే 1995వ సంవత్సరంలో వారు గవర్నమెంట్ సర్వెంట్గా ఉండి షేర్ మార్కెట్ పైన మోజుతోటి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టారు. పెడితే 1995లో 12 లక్షల రూపాయలు లాస్ అయ్యారు. అంటే దాదాపు ఇప్పుడు ఒక 5-6 కోట్ల రూపాయలు ఈ ఇప్పుడున్న వాల్యూ. 12 లక్షల రూపాయలు లాస్ అయిన తర్వాత ఎట్లా అంటే పరిస్థితి బంగారాన్ని పట్టుకున్న మట్టి అయిపోతుంది. ఆ పరిస్థితుల్లో ఊళ్ళో ఒక జ్యోతిష్యుడు చెప్పాడట, ఒక పని చెయ్యి, నీకు బాగా శని పట్టుకుంది, శని సిగ్నాపూర్ పో, అక్కడ తైలాభిషేకం చేసి వస్తే నీ పరిస్థితి మారుతుంది అన్నాడు. సరే అని చెప్పి శని సిగ్నాపూర్ పోయి తైలాభిషేకం చేసిన తర్వాత మధ్యాహ్నం సమయం అయింది. అక్కడి నుంచి షిరిడీకి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ బస్సు ఉంటుంది రావాలని చెప్పారట. మధ్యాహ్నం వచ్చేసరికి 2 అయింది. ఆ సమయంలో షిరిడీలో బస్సు దిగుతుంటే వెనకాల నుంచి ఒక పెద్ద ఆజానుబాబుడు భుజం మీద చెయ్యేసి, ఎక్కడికి వెళ్ళాలి మీరు అని అంటే, నేను ఇట్లా హైదరాబాద్ వెళ్ళాలి అని అంటే, సరే ఇప్పుడైతే ఏమీ ఉండవు, నువ్వు ఈరోజు వెళ్ళడానికి కుదరదు, కాబట్టి రేపు మధ్యాహ్నం అయితే నువ్వు వెళ్ళడానికి వీలవుతుంది, ఇప్పుడు ఇక్కడ ఉండు అని అన్నారట. లేదు నేను వెతకాలని చెప్పి వెళ్ళి ప్రైవేట్ ట్రావెల్స్ చుట్టూ తిరిగాడు గంట సేపు. తర్వాత ఆర్టీసీ బస్ స్టాండ్కి వస్తే 12:30కే బస్సు వెళ్ళిపోతుంది, ఇప్పుడు 3 అయింది లేదన్నాడు. తర్వాత ట్రైన్ ఎంక్వైరీ దగ్గరికి పోయి అడిగితే ఇక్కడ కాదు రైలు మనమాడికి పోవాలన్నారు. ఇట్లా అంతా హైరాణ అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి దాన్ని ఫాలో అవుతూనే ఉన్నాడు. ఫాలో అవుతూ ఉంటే లాస్ట్కి చెప్పాడట, నువ్వు ఇప్పుడు వెళ్ళడం కుదరదని చెప్పాను కదా, నేను ఒక లాకర్ తీసుకున్నాను, నేను లాకర్ తీసుకుంటే 2 పరుపులు ఇస్తారు, రాత్రి ఇక్కడ నాతో పాటు పడుకో, రేపు ఉదయాన్నే బాబా దర్శనం చేసుకొని వెళ్ళిపోదాము అని చెప్పాను అన్నారట. ఆయనకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే నిద్ర పట్టిన తర్వాత ఆలోచనతోటి, అంటే అప్పుల వాళ్ళు రకరకాల బాధలు, దాంతో రాత్రి 1 గంటకు మెలకువ వస్తే ఇక నిద్ర పట్టదట. ఆ రోజు రాత్రి అలాగే 1 గంటకు మెలకువ వచ్చిన తర్వాత అతను లేచి కూర్చుంటే పక్కన ఉన్నటువంటి ఈ వృద్ధుడు అతను చెయ్యిని తట్టి, ఎందుకు నువ్వు లేచావు, పడుకో, 4:30కి నేను లేపుతాను కదా, కాకరహారతికి వెళ్దాం అని చెయ్యి తాకగానే అసలు ఎట్లా అంటే ఒక మత్తు ఇంజెక్షన్ చేస్తే ఎట్లా నిద్ర వస్తుందో అట్లా నిద్ర వచ్చి పడుకున్నాడు. పడుకున్న తర్వాత ఉదయం 4:30కి అతను తట్టి లేపితే కానీ లేవలేదు. ఎందుకంటే మామూలుగా అయితే 1 గంటకు నిద్రాభంగం జరిగితే మళ్ళీ ఉదయం వరకు కూడా నిద్ర పట్టకపోయేదండి, ఎందుకంటే ఆ టెన్షన్స్ అట్లా ఉండేటి. సరే అని చెప్పి తీసుకుపోయిండు. కాకరహారతి దర్శనం అయిపోయింది. వచ్చిన తర్వాత ఒక మాట అడిగాడట, నేను ఒక మాట అడుగుతాను, మాట ఇస్తావా అని అడిగాడట.
ఎప్పుడూ నువ్వు నన్ను మర్చిపోవద్దు అని అడుగుతారట. ఈయన కూడా మీరు నాకు ఎంతో సహాయం చేశారు, మీరు కూడా నన్ను మర్చిపోవద్దు అంటారట. అదంతా కూడా ఏమీ తెలియకుండానే. అట్లా జరిగిన తర్వాత బస్ స్టాండ్కి వచ్చి బస్ ఎక్కించి మీరు ఎక్కడుంటారు అని అడిగాడట. ఆ పెద్ద ఆయన అప్పటిదాకా ఏం అడగలేదట. ఆయన చెప్పినటువంటి మాటకు మతిపోయిందట. బాల్ బచ్చే బడా హో గయా, హమ్ ఏకీ ఆద్మీ హై, హమ్ ఐసా ఫిర్ రే, 15 दिन पंढरीपुर में रहता, 15 दिन अक्कलकोट में रहता, 15 दिन गानगापुर में रहता, 15 दिन वो मानिक प्रभु के साथ रहता, 15 दिन महार में रहता. అదన్నీ అనాలిసిస్ చేసుకున్న తర్వాత అప్పుడు గుర్తుకొచ్చింది, ఎవరు నా వెంట ఉన్నటువంటి ఈ వ్యక్తి? ఇవన్నీ బాబా అవతారాలే కదా. ఎస్ బాబా తన ప్రయాణంలో ఇవే గుర్తొస్తున్నాయట. ఏమడిగాడు? నన్ను మర్చిపోవద్దు అని అడిగాడు. నాకు తెలియకుండానే నన్ను నువ్వు మర్చిపోవద్దు అని అన్నాను. ఇదంతా కూడా బాబాయే కదా. అసలు బాబా గురించి ఏమీ తెలియనటువంటి నాకు ఎంత ఎరుక ఉండేలాగా బాబా నా వేలు పట్టుకొని షిరిడీలో నడిపించాడని చెప్పి వచ్చిన తర్వాత 4వ రోజు నుంచి పరిస్థితి ఏంటంటే మట్టిని పట్టుకున్న బంగారం అయిపోయిందంట. 4 ఏళ్లలో తను చేసినటువంటి అప్పులన్నీ కూడా తీర్చేసిన తర్వాత ఆ గ్రామంలో, వాళ్ళ సొంత గ్రామంలో ఒక మందిరం కట్టుకోవాలనిపించిందంట. అట్లా అక్కడ ఒక మందిరాన్ని కట్టారు. కట్టినటువంటి ఆ మందిరము ఆదిలాబాద్ జిల్లా చాలా వెనుకబడ్డ ప్రాంతము. ఆ గ్రామస్తులందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళు తీసుకున్నటువంటి కాన్సెప్ట్, 15 ఏళ్ల క్రితం తీసుకున్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే బడి తడి వడి. బడి పిల్లలకు చదువుకోవడానికి కావాల్సినటువంటి బడి నుంచి స్టార్ట్ చేశారు. ముందుగా 5వ క్లాస్ వరకు. ఈరోజు అది హై స్కూల్కి వచ్చింది. తడి, అక్కడ వ్యవసాయమే ఆధారం. ఎప్పుడూ తడి ఉండాలంటే చెక్ డ్యాములు కట్టుకోవాలని చెప్పి అందరూ కూడా ఐక్యంగా ఊర్లో చెక్ డ్యాములు కట్టుకున్నారు. వడి, చివరికి అందరూ వదిలేసి వెళ్ళిపోతే చివరి తోడు ఎవరు? ఆయన్నే కదా. ఆయన ఒడిలోనే ఉండాలి కదా. అందుకని 15 ఎకరాల్లో ఒక వృద్ధాశ్రమం. బడి తడి వడి. ఎందుకోసం బాబా శనిసిగ్నాపూర్ దాకా రప్పించుకొని అతన్ని షిరిడీలో ఒక గొప్ప అనుభవం ఇచ్చి విడిపోనటువంటి బంధాన్ని ఆయన పెనవేసుకొని దేనికోసము? ఇంత అద్భుతమైనటువంటి సత్కార్యం చేయించడానికి. అందుకోసం బాబా మనల్ని పట్టుకుంటాడు. అయితే అందరికీ ఇంత పెద్ద అవకాశాలు రాకపోవచ్చు. మన స్థాయిలో మనం గుర్తెరగాలి. ఏం చేద్దాం? మన మనస్సు తప్పించాలి. అంటే దేనికోసం తప్పిస్తుంది మన మనసు? అంటే కోరికల కోసమే తప్పిస్తుంది. బాబాకి ఏమీ బంగారం ఎత్తి పెట్టాల్సిన అవసరం లేదు. మనం బాబా కోసం తప్పించాలి. ఈరోజు గురువారం నేను పోతున్నాను, బాబాకు ఒక మంచి మిఠాయి తీసుకెళ్ళాలి అంటే మనస్సు మనను ఇంకా సరైనటువంటి దిశలో తప్పించట్లేదని అర్థం. తప్పించాలి ఆయన కోసం. ఏం చేద్దాం? ఏం తీసుకెళ్దాం? బాబా ఒక చిన్న పిల్లవాడి మనస్తత్వంతో ఉంటాడు తెలుసా. మనం ఎవరైనా బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు ఎదురొస్తారు. దేనికోసం? ప్రేమతో కాదు, నువ్వు పట్టుకొచ్చే కవర్లో ఉన్నటువంటి వస్తువులతోటి. అట్లనే బాబా కూడా కొంత మన దగ్గర కొన్నిసార్లు పెద్దవాడిగా ఉంటాడు. ప్రేమ మనం చూపెడుతున్నప్పుడు చిన్న పిల్లవాడు అయిపోతాడు. అన్ని క్యారెక్టర్స్ ఆయన తీసుకుంటాడు. ఒక మంచి స్నేహితుడి యొక్క క్యారెక్టర్ ఆయనలో ఉంటుంది, ఒక మంచి తండ్రి క్యారెక్టర్ ఉంటుంది, ఒక మంచి తల్లి క్యారెక్టర్ ఉంటుంది, ఒక మంచి మార్గదర్శి క్యారెక్టర్ కూడా ఆయనలో ఉంటుంది. ఇన్ని క్యారెక్టర్స్ ఉంటాయి బాబాలో. మనకి ఏ సమయానికి ఏది కావాలో ఆ క్యారెక్టర్ మన ముందు ప్రత్యక్షం అవుతుంది. కాబట్టి ప్రతి భక్తుడి ఎంపిక వెనుకాల కూడా దానికి ఒక లక్ష్యం ఉంటుంది బాబాకు. మనకు కూడా లక్ష్యాలు ఉంటాయి. ఏంటంటే మన జీవిత లక్ష్యాలు మాత్రమే మనకు ఉంటాయి. బాబా ఏం చేస్తారంటే మొత్తం సమాజాన్ని చూస్తాడు. తన సేవలో మనం ఎలా ఉపయోగపడతామనేటువంటి దాన్ని చూస్తాడు. ఒక పార్సీ దేశస్థుడు బాంబేలో ఉండేవాడు. బంగారే అతని పేరు. ఎవరో ఒక బాబా మొహం మాత్రమే ఉండే క్యాలెండర్ ఇచ్చారు. ఇస్తే ఇంట్లో తగిలించుకున్నాడు. రోజు ఆయన మొహం చూస్తుంటే ఆయన పట్ల విశ్వాసము లేదు, ఆయన గురించి అసలు తెలియదు. ఆ మొహం చూస్తూ ఉంటే ఎందుకో తెలియనటువంటి ఒక ప్రేమ వచ్చేస్తుంది బంగారీకు. ఇది కామన్ అన్నమాట. బాబా మొహం చూసినోడికి ప్రేమ రానటువంటి వాడు అంతకంటే కఠినాత్ముడు ఇంకోటి ఉండడనమాట. చూస్తున్నప్పుడు ప్రేమ కలుగుతుంది. ఒకరోజు ఆలోచన వస్తుంది, ఈయనకు కూడా రోజు ఒక పూలమాలేసి పూజ చేస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పి. భార్యకు భయపడతారు. భార్యకి ఇవన్నీ నమ్మకం లేదు, ఇవేమని చేస్తే తిడుతుంది. అందుకని భార్యకు భయపడి మనసులో ఆలోచన వచ్చినా ఆ రోజు వదిలేస్తాడు.
తెల్లారి తను స్నానం చేసి వచ్చేసరికి భార్య పూలమాల వేసి అగరబత్తులు ఇస్తుంది. ఆశ్చర్యపోతాడు, ఏంటి నువ్వు ఆ బొమ్మకు ఫోటో వేసి నువ్వు అగరబత్తులు వెలిగించడం ఏంటంటే, ఈరోజు ఉదయం నేను ఇల్లు ఊడుస్తున్నప్పుడు నాకు ఒక వాణి వినిపించింది, బిడ్డ నాకు ఈరోజు పూలమాల వేసి అగరబత్తులు వెలిగించు అన్నాడు. ఫస్ట్ టైం కదా అని చెప్పి వదిలేశాను. అట్లా 3 సార్లు ఆ వాణి వినిపించింది, అందుకని అమ్మడే పూలమాల వేసి అగరబత్తులు వెలిగించేశాను అన్నాడు. బంగారం మనస్సు తృప్తి పడుతుంది, అమ్మయ్య భార్యనే పర్మిషన్ ఇచ్చింది కాబట్టి మంచిగా అని చెప్పి రోజు దండేసుకునేవాడు, ఏమి కోరుకునేటువంటి వాడు కాదు. ఈయన కంటే ఎక్కువగా భార్యకు నమ్మకం కుదిరింది బాబా పైన. కుదిరి ఒకరోజు బాబా నాకు కోరిక అడుగుతుంది, నేను మా వారిని బాగా చూసుకోవాలనుకుంటున్నాను, మాకు ఇప్పటి వరకు పిల్లలు లేరు, పిల్లల్ని ఇస్తావా అని అడుగుతుంది. అడిగిన తర్వాత 6 నెలలకు బంగారేకు ప్రమోషన్ వచ్చి జీతం పెరుగుతుంది. మరుసటి సంవత్సరము పిల్లలు కలుగుతారు. ఇట్లా వాళ్ళ కుటుంబం కూడా ఒక మంచి వృత్తిలోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఒకరోజు ప్రమోషన్ మీద మంచి ఆఫీసర్ అవుతాడు బంగారే, బయటికి వెళ్ళాల్సి ఉంటుంది. భార్య అంటుంది, మీరు రాత్రి అక్కడ ఉండకూడదు, వచ్చేసేయాలి అంటుంది. బంగారేకి ఏంటంటే అదంతా ఘాట్ రోడ్డు, రిటర్న్ రావడం కష్టము అని అంటాడు. వెంటనే బాబా వాణి వినిపిస్తుంది, నువ్వు ఈరోజు రాత్రి నువ్వు ఇంటికి రావు అని అంటాడు. సరే అని చెప్పి వెళ్తాడు. కానీ బాబా చెప్పినా సరే భార్య మాట ప్రకారం అందరూ మళ్ళీ ఉద్యోగస్తులు ఒక కారులో 4 ఉంటారు, రిటర్న్ అవుతారు. సగం దూరం వచ్చిన తర్వాత కారు బ్రేకులు ఫెయిల్ అవుతాయి. డ్రైవర్ ఎంత ప్రయత్నం చేసినా అది అదుపు కావట్లేదు, ఎదురుగా వాహనాలు వస్తున్నాయి, ఘాట్ రోడ్డు, పక్కన కొండ. ఏం చేయాలో తెలియక బండారే అనుకుంటారు, నా పని అయిపోయింది, బాబా చెప్పింది వాస్తవమే, నేను 2 ఏళ్ల క్రితం నా చేయి పెట్టుకున్నప్పుడు జ్యోతిష్కుడు చెప్పాడు నువ్వు యాక్సిడెంట్లోకి వస్తావని, ఇక నా పని అయిపోయిందని చెప్పి కళ్ళు మూసుకొని ఉంటాడు. సరిగ్గా 10 నిమిషాల తర్వాత కారు ఒక బండరాయికి ఢీకొంటుంది. కారు టైర్ మాత్రం పేలిపోతుంది, మిగతా వాళ్ళందరూ సేఫ్గా ఉంటారు. తెల్లవారుజామున వస్తాడు. బాబా ఏం చెప్పాడు, నువ్వు రాత్రి రావు అని అంటాడు. తెల్లవారుజామున వస్తాడు. వచ్చిన తర్వాత ఆ బాబా ఫోటో ఉన్నటువంటి ఆ క్యాలెండర్ని తీసుకెళ్ళి చక్కటి దానికి ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకుంటాడు. పెట్టుకున్న తర్వాత తనకు ఆలోచన వస్తుంది, నేను జ్యోతిష్యుడి లెక్క ప్రకారం నాకు యాక్సిడెంట్ జరగాల్సిందే, అందులో నేను పోవాల్సిందే, కాబట్టి నా మరణాన్ని వాయిదా వేశాడు బాబా. మరణాన్ని వాయిదా వేసినటువంటి ఈ కాలమంతా కూడా నేను సద్వినియోగపరుచుకోవాలని చెప్పి తను ఒక కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తాడు. ఆపరేషన్స్లో జనరల్ మేనేజర్గా ప్రమోషన్ వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని వదిలేసి బంగారే కంపెనీకి ఒక లేఖ పెట్టుకుంటాడు. సార్, మన దగ్గర సోషల్ రెస్పాన్సిబిలిటీ వింగ్ ఉంది కదా, దాన్ని నేను డీల్ చేస్తాను, నాకు అక్కడ ఉన్నటువంటి వాళ్లకు నాకు ఇచ్చేటువంటి జీతంలో సగం జీతం ఇస్తున్నారు, ఆ సగం జీతంకు నేను పనిచేయడానికి సిద్ధం, కానీ నేను కంపెనీకి లాయల్గా ఉంటాను కాబట్టి నన్ను సోషల్ రెస్పాన్సిబిలిటీ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి ట్రాన్స్ఫర్ చేయించుకొని ఎంతోమంది పిల్లలకు ఇంజనీరింగ్ విద్య చెప్పించి అనేక మందిని ఇంజనీర్లుగా తయారు చేశాడు. ఎందుకు కాపాడాడు బండారాయణ బాబా? ఇందుకోసం. అంటే ఆయన లక్ష్యాలు వేరే ఉంటాయి, అయితే అందరికీ ఇది జరగకపోవచ్చు. కాకపోతే మన స్థాయిలో మనం ఆయనకు సంబంధించినటువంటి తపన మనకు ఉండాలి. ఆయన కోసం మనం ఏదైనా చేయాలనేటువంటి ఆలోచన మన మనసుల్లో తప్పకుండా ఉండాలి. ఆయన ఏం చేస్తాడంటే, మీకు రేపు 15వ తేదీ వార్షికోత్సవం ఉంది, మనది 4వ వార్షికోత్సవం. ఈ మందిరం నిర్మించేటప్పుడు, మందిరం నిర్మించిన తర్వాత, ప్రతిష్టాపన అయిపోయిన తర్వాత కూడా నాకు ఒక గిల్ట్నెస్, మనం చెయ్యగలుగుతామా, ఏందా ఇక్కడ తెచ్చిపెట్టుకున్నాము, ఈ చుట్టుపక్కలనేమో ఎవరు కూడా అంత ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ లేరు, ఇట్లా రకరకాల ఆలోచనలు వస్తూ ఉండేవి. వచ్చిన తర్వాత అంటే బాబా అంటే ఖచ్చితంగా మనం హారతులు చేయాలి, ఇవన్నీ చేయాలి, ఎట్లా ఏంది, ఇది మళ్ళీ నా మీదనే, ఆల్రెడీ తలపై ఇంత భారం ఉంది, మళ్ళీ ఇంకొక భారం వేశాడు బాబా అని చెప్పి చాలా అనాసక్తితో ఉండేటువంటి వాడిని. ప్రతిష్టాపన అయిన తర్వాత 21వ రోజు ఉయ్యల ఉత్సవం చేశాం ఇక్కడ బాబాకు. ఆ రోజు బాబాకు మొదటిసారి నేను వస్త్రం కట్టాను. నాకు బాబాకు వస్త్రం కట్టడం రాదు, అసలు బాబాను అసలు ముట్టుకోవడం అంటే కూడా నాకు కొంచెం చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాడిని. ఎందుకంటే ఆయన సాక్షాత్తు పరమాత్మ కదా, మనలో ఎన్నో మలినమైనటువంటి ఆలోచనలు ఉంటాయి, ఇవన్నీ ఎందుకు అని చెప్పి పెద్దగా బాబాకు అటాచ్డ్గా ఉండకపోయేవాడిని.
ఆ రోజు బాబాకు వస్త్రం కట్టాడు. కట్టిన తర్వాత వచ్చిన వాళ్ళు చాలామంది ఫోన్లో వాట్సాప్లో చూసిన వాళ్ళు ఈరోజు బాబా చాలా బాగున్నాడు, బాగా అలంకరించారు, అసలు వస్త్రం అయితే అద్భుతంగా కట్టారు అని చెప్పి అన్నారు. ఎవరికైనా ఉంటుంది కదా కొంచెం కాలరు ఎగిరేసుకొని అబ్బా 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 అని చెప్పి ముడిసిపోయినా. ఏముంది దాని నుంచి ఒంగబెట్టాడు. మళ్ళీ అక్కడ కడితే నువ్వే కట్టాలి, వేరే వాళ్ళు కడితే అంత బాగా. ఆ రోజు వంగడం మొదలు పెడితే ఇప్పటి వరకు వంగబెట్టి పని చేయించుకుంటూనే ఉన్నాడు. కాబట్టి ఎందుకు బాబా మనకు అంత మంచి అవకాశాలు అందరికీ ఇస్తారు అవకాశాలు, దాన్ని మనము సద్వినియోగపరచుకోవాలి. ఎంత పని ఒత్తిడి ఉన్నా సరే బాబాకు గురువారం పూట పొద్దున్నే మంచి అలంకారం ఇదంతా చేస్తే కానీ ఒక తృప్తి ఉండదు. ఇదేం చేశాడు, ఫస్ట్ భారం అనుకున్నాను, దాన్ని నాకు రొటీన్ చేసేసాడు. గురువారం దాన్ని ఒక రొటీన్ చేసేసాడు. ఎందుకంటే ఇది మనకు తెలియనటువంటి వ్యవహారం. చాలామంది మనం అనుకుంటాం మనకు తెలియని వ్యవహారాలు మనం చేయగలుగుతామా అని చెప్పి, కానీ ఆయన చేయించదలుచుకుంటే అత్యంత అద్భుతంగా చేయిస్తారనమాట. ఇట్లా చాలా అనుభవాలను బాబా ఇస్తూ ఉంటారు. నిజంగా ఇది మనం ప్రతిష్టాపన చేసుకొని 4 సంవత్సరాలు అవుతుంది కదా. ఈ 4 సంవత్సరాలలో ఎన్ని అద్భుతమైనటువంటి లీలలు ఇక్కడ చూసామో మాకే తెలుసు. ఎందుకంటే చాలా దూరాల నుంచి చాలామంది వస్తుంటారు. ఎందుకు వస్తారు బాబా మందిరానికి? ఒక అబ్బాయి మొన్న వచ్చి చెప్పాడు నాకు, వాళ్ళ జగిత్యాల ఇక్కడ గచ్చిబౌలిలో ఇక్కడ ఉద్యోగం చేస్తుంటాడు. సార్ మా అమ్మ మా అక్క చాలా రోజులుగా బాబా భక్తులు, చాలా బాబా గుళ్ళకు వెళ్ళాం, కానీ ఇక్కడ కనెక్ట్ కాలేదు అని అంటారు. దానికి కారణం ఏమిటో తెలుసా? ఇక్కడ కూడా మీరు అందరూ కూడా కనెక్ట్ కావడానికి కారణం ఏంటో తెలుసా? ఇక్కడ ఈ నేలతో ఉన్నటువంటి రుణానుబంధం, ఈ ప్రాంతంతో ఉన్నటువంటి రుణం మనకు. బాబా ఒకసారి కాకాసాహెబ్ దీక్షిత్తో చెప్తాడు, కాకాసాహెబ్ నువ్వు నేను జోగ్ కపర్దే అందరము ఒకప్పుడు ఒక వీధిలో నివసించే వాళ్ళమని చెప్తాడు. అంటే పూర్వజన్మలో ఎప్పుడో ఈ స్థలంతో ఈ ప్రాంతంతో మనకు ఉన్నటువంటి రుణం. అందుకనే ఆయన కనెక్ట్ అవుతాం ఏ భగవంతుడికైనా సరే. చాలామందికి శ్రీశైలం అంటే ఇష్టం. ఎందుకు? ఆ శ్రీశైలం కొండపైన ఎప్పుడో కొంగవై పుట్టుంటావు, అది రుణం. తిరుమల కొండ మీద ఎప్పుడో నువ్వు ఒక హంసవయ్యో లేకపోతే ఒక నెమలివయ్యో పుట్టుంటావు. వెంకటేశ్వర స్వామి ఇష్టం అంటే అది రుణం. ఈ రుణానుబంధమే భగవంతునితో ఉంటుంది. కాబట్టి భగవంతునితో మనకు ఉన్నటువంటి రుణానుబంధాన్ని మనం ఒక ఆత్మబంధంగా చేసుకుంటే ఆయన ఎప్పుడూ కూడా మనతో పాటే ఉంటారు, ఎప్పుడూ మనల్ని గమనిస్తూ ఉంటారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. యుగ యుగాల సాధనలో ఘోషించే శాస్త్రములు, కృతాయుగము తపస్సున, త్రేతాయుగము జ్ఞానమున, ద్వాపరంలో యజ్ఞమున, కలియుగమున దానము, దానములన్నింటిలోన అన్నదానమే మిన్నని ఓ సద్గురు సాయి, నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి, నా సర్వము నీవేలే. మిట్ట మధ్యాహ్న సమయాన ఇంటికెవరు వచ్చిన గాని అతిథి దేవో భవ అని అన్నము పెట్టగానే మన మనసున అన్నదాన ప్రభువని సాయి, ఆరోగ్యమునిచ్చు సాయి. అప్పుడే పరమాత్ముడు ప్రశాంతపరచు ఆత్మను. ఓ సద్గురు సాయి, నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి, నా సర్వము నీవేలే.